సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం జాక్. బేబీ బ్యూటీ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రం తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా కావటంతో జాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కాస్త ఆసక్తిని పెంచింది. కాగా నేడు జాక్ థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన జాక్ టాక్ ఎలా ఉందంటే, స్పై యాక్షన్ కామెడీ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ఎందుకనో అనుకున్నంత బజ్ అయితే లేదు. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్ కూడా అలానే ఉంది. ఫస్ట్ హాఫ్ చూస్తే స్క్రీన్ ప్లే గజిబిజి గందరగోళంగా ఉంది. కేవలం సిద్ధు క్యారెక్టరైజేషన్ మాత్రమే బాగా రాసుకొని దాన్ని టిల్లు షేడ్స్ లో మలిచిన దర్శకుడు ఆ రేంజ్ కామెడీని పండించలేకపోయాడు. దర్శకుడు భాస్కర్ ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలను అందించడానికి ప్రయత్నించాడు. కానీ గజిబిజిగా స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుణ్ణి గందరగోళం చేసేశాడు. స్పై పార్ట్ మరియు టెర్రరిస్ట్ విలన్ సీన్స్ సహనానికి పరీక్ష పెట్టింది. వైష్ణవ్ చైతన్య ఓకే, కానీ చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. సిద్ధు తన ఈస్తో చేసుకుంటూ వెళ్ళాడు. కానీ వీక్ నరేషన్, రైటింగ్ ఇబ్బంది పెట్టాయి. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసిన ఈ సినిమా సంగీతం బాగోలేదు. నిర్మాణ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా సీన్స్ లో గ్రీన్ స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో జాక్ ఎలాంటి టాక్ రాబడుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.